కృష్ణ సీనియర్ జర్నలిస్ట్కు స్వాగతం. నమస్తే సాయి కృష్ణ గారు. వరుసగా 2 రోజుల పాటు 2 ముఖ్యమైన సంఘటనలు. నిన్న బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం, కొద్దిసేపటి క్రితం విజయ్ జోసెఫ్ ప్రమాణ స్వీకారం. ఆయన 4 కీలక అంశాల మీద దృష్టి పెట్టారు. ఒకటి, ఫస్ట్ సంతకం పెట్టింది ఉచిత విద్యుత్ మీద, రెండో సంతకం మహిళలకు ఉచిత బస్సు. ఇక మిగిలిన 2 ప్రయారిటీలు మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం, ప్రత్యేక పోలీసు బృందాలు, అలాగే డ్రగ్స్ మీద ఉక్కుపాదం. చాలా కీలకమైన నిర్ణయాలే. ఆయన కొత్తగా వచ్చాడు కదా, తొందరపడతాడేమో, గాబరా పడతాడేమో నిర్ణయాలు తీసుకోవటంలో అనే వాళ్ళందరికీ చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చాడు విజయ్. ఎలా చూస్తున్నారు? నిజంగానే యాక్చువల్లీ ఈ విజయ్ ప్రమాణ స్వీకారం అయితే ఎట్టకేలకు జరిగింది. అది కూడా ఎక్కువ రోజులు తాత్సారం కాకుండా కొంత టైం తీసుకున్నప్పటికీ కూడా నిజానికి మాట్లాడితే ఆయన మెజారిటీ మార్క్ రాలేదన్న అంశాన్ని బేస్ చేసుకుని ఆయన మెజారిటీ మార్క్ కోసం చేసిన ప్రయత్నాలు, తమిళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనే ఒక విపరీతమైనటువంటి ఆసక్తి, ఉత్కంఠ తమిళనాడు ప్రజల్లో, అదేవిధంగా విజయ్కి ఓటు వేసినటువంటి ఆయన అభిమానుల్లో చాలా ఎక్కువగా ఉండింది. బట్ ఫైనలీ ప్రమాణ స్వీకారం జరిగింది. నాకు 2-3 అంశాలు కనబడుతున్నాయండి. బేసికలీ తమిళనాడుకి సంబంధించి మనం ఎప్పుడైనా కానీ తమిళనాడు నుంచి నాయకులు ఎవరు వచ్చినా, అంటే ఢిల్లీలో అయినా లేకపోతే తమిళనాడులో కనిపించినా కానీ డిఎంకే, ఏడిఎంకే పార్టీలకు అతీతంగా వాళ్ళు ద్రవిడ రాజకీయాల్లో మేజర్గా అట్టయ్యారు. చూస్తే వాళ్ళు ధోతి కట్టుకుంటారు, తెల్లటి షర్టో ఇంకోటో వేసుకుంటారు, పంచకట్టు లాంటి ఒక అది ఉంటుందన్నమాట. తమిళ సంప్రదాయం ప్రకారం వస్తారు. కానీ ఫస్ట్ టైం దాన్ని బ్రేక్ చేశారు విజయ్ ఫస్ట్ టైం ఆయన సూట్ లో దర్శనం ఇచ్చారు, కోట్ వేసుకున్నారు, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చారు. సో అది ఫస్ట్ ఏంటంటే తమిళ రాజకీయాలు మనం ఇప్పుడనే కాదు, మన పార్లమెంట్ లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా తమిళనాడు అనగానే ఆ పంచకట్లోనే ఎక్కువ వరకు రాజకీయ నాయకులు దర్శనమిస్తూ ఉంటారు. అట్లాంటిది ఈయన ఒక ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే రియలీ ఈజ్ హీ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ అనేది ఒక లెక్క. సో కొత్త రాజకీయం చూడబోతున్నారు. ఆయన తర్వాత కూడా ఆయన మాట్లాడిన మాటలు వింటూ ఉంటే నాకు కొంచెం తమిళం అర్థమవుతుంది. సో అందులో ఆయన చెప్పింది ఏంటంటే, స్పష్టంగా చెప్పాలంటే, మీరేం భయపడకండి, మీరేం బాధపడకండి, మీరేం ఆలోచించకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, అనుమానాలు వద్దు, డౌట్స్ ఏం అక్కర్లేదు. సో నేను ఖచ్చితంగా అద్భుతమైనటువంటి పరిపాలనను అందించబోతున్నాను, సుపరిపాలన నేను అందిస్తాను. అండ్ ఇంకా చెప్పాలంటే ఆయన చాలా విషయాలు చెప్పారు. ఇంతకుముందు ఎవరైనా సరే పర్వాలేదులే, ఏం కాదు, అవినీతికి చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఏదైనా చెడ్డ పనులు చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఆలోచనల్ని పూర్తిగా రద్దు చేసుకోండి, నేను ఈ రోజు నుంచి నేను చాలా స్ట్రిక్ట్ గానే నేను వాళ్ళ మీద పనిచేయబోతున్నానని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం విజయ్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో జరిగిన హైలైట్స్ కొన్ని ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు వచ్చారు, రాహుల్ గాంధీ గారు రావడము, రాహుల్ గాంధీ గారు ఆయన ఇద్దరు కలిసి అభివాదం చేయడము, ఆ విజువల్స్ కొన్ని మనం చూసాము. దాంతో పాటు అసలు ప్రమాణ స్వీకారం అనగానే ఒక గవర్నర్ కార్యాలయం నుంచి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. బేసికల్లీ ఆ ప్రోటోకాల్స్ లో ఏంటంటే, ముందు గవర్నర్ గారు నేను అని, మన తెలుగులో అయితే నేను అని చెప్పడము, ఆ తర్వాత ఆయన ఏదైతే ఆ పర్టికులర్ పేపర్ లో రాసుంటుందో ఆ పేపర్ లో రాసున్నదే చదవడం జరుగుతుంది. అదే ప్రమాణ స్వీకారం ఒరిజినల్లీ, అఫీషియల్లీ మనం మాట్లాడితే. బట్ విజయ్ ఏం చేశారంటే, కొంచెం ముందుకెళ్ళి ఆయన ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసింది తన సొంత భాషలో తను అనుకున్నది ఒకసారి ఆయన మాట్లాడింది చూద్దామండి ప్రమాణ స్వీకారం సందర్భంగా. సి జోసెఫ్ విజయ్ ఎనుం నాన్ சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும், இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலை நிறுத்துவேன் என்றும், தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும், அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். சி ஜோசப் விஜய் எனும் நான்
సో చూసారు కదా సార్ ఆయన మాట్లాడింది. ఇందాక అంటే ఫస్ట్ అదంతా ఆయన ఎక్స్టెంపోర్ గా మాట్లాడారు. ఆయన మామూలుగా సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినట్టుగా ఆయన భావోద్వేగంతో కూడినటువంటి ఒక ఎమోషనల్ గానే ఆయన నిజంగానే నేను మీ అందరికీ మంచి చేయబోతున్నాను, మీకు ఏదైతే హామీలు ఇచ్చానో ఆ హామీల్ని నెరవేర్చే దిశగానే నేను చాలా స్పష్టంగా పనిచేయబోతున్నాను, మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు అంటూ చెప్పి ఒక భరోసాగా కూడినటువంటి ప్రమాణ స్వీకారం ఫస్ట్ చేశారు.